మళ్ళీ ఏం చేస్తున్నాం? మెజర్మెంట్ 222.622 అంటే ఇది ఎంఎంలో ఉంది. ఇది కూడా 265,475. సేమ్ స్కేలింగ్ చేస్తుంది అది. ఎస్సీ కమాండ్ మీటర్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. మీటర్లో అంతేనా? 0.001 కమాండ్ ఉంటుంది. మన ఇచ్చినది ఇది ఉంటాయి కదా డైమెన్షన్. ఇది ఎంఎం నాకు ఇప్పుడు దీన్ని సో హలో, సరే సరే జాగ్రత్త. ఈ టర్నింగ్ నుంచి ఈ టర్నింగ్ మనకి 9.135. సేమ్ ఇదే టర్నింగ్ ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుంటాం. సేమ్ ఇదే నాకు ఈ బౌండరీ 31.013 వచ్చింది. ఇది కూడా సేమ్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ పాయింట్ అలైన్ చేసుకుంటాను. మొత్తం సెలెక్ట్ చేసుకుని ఈఎల్ కమాండ్ ఇచ్చి మనకు వచ్చేసింది. దీని మీద రెడ్ లైన్ ఉంది కదా, ఇది ఇంతకుముందు మన రెడ్ లైన్ అంటే మన దీంతో ఆల్ ఫ్లవర్ ప్లాన్తో వచ్చిన రెడ్ లైన్. ఇప్పుడు రెడ్ లైన్ తీసేస్తే కింద వైట్ లైన్ ఉంటుంది. కంట్రోల్ చేయకుండా రెడ్ లైన్ వచ్చేసి మనం తీసుకుంది వైట్ లైన్ కదా, అంటే దీంతో వచ్చింది రెడ్ లైన్ వచ్చింది. మనం దాని ముందు ఉంది వైట్ లైన్. దాని మీద దీని మీద కూర్చున్నది. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి, మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఇది వచ్చేది డిఎస్ సెంటర్ ఒకటి డిఎస్ రావాలని వస్తాయి చదవాలి. సర్క్యులేషన్
0.003 3 mm డిఫరెన్స్ ఉంది. 3 mm డిఫరెన్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇది అంటే 3 mm తో పెద్ద ఇది కాదు. ఎంతవరకు తీసుకోవచ్చు మరి? తీసుకొచ్చా ఒక 70 50 mm 2 ఇంచులు అయితే ఓకే. ఇంకా 69 ఇది కూడా పెద్ద ఇక అంటే ఆ ఏరియాలో కొంచెం కరువు ఎక్కువ తీసుకోలేనట్టు మిగతా ఏరియాలో మనం ఇచ్చిన తర్వాత అవుటర్ లైన్ స్ట్రక్చర్ కూడా అదే తీసుకోవాలి కదా. వాడు ఇష్టం వచ్చి ఎందుకు అర్థం చేస్తున్నాడు. ఏం కాదు అంటే కొన్నిసార్లు ఇది ఎంత ఉంది? బౌండరీ ఎంత జూమ్ చేసినా మర్జ్ అయిపోయింది. అంటే మన డ్రాయింగ్ అలైన్ చేసింది సెట్ అయిపోయింది ఈ కారణం. నీకు తేడా నీకు ఆ ఒక్క ఏరియాలోనే నీకు ఇది వచ్చింది. మిగతా ఏరియా నీకు 0 అంటే 2 mm 5 mm లోపల వచ్చింది కాదు. మన డ్రాయింగ్ కూడా సెట్ అయిపోయినట్టు. ఇక మన దీనిలో ఇప్పుడు నువ్వు దీనికి కోఆర్డినేట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి ఆర్టెక్ ఇప్పుడు మనకి ఇది ఆర్టెక్ డ్రాయింగ్ ఆల్ ఫ్లోర్ ప్లాన్ అది ఎలాంటి కోఆర్డినేట్ డ్రాయింగ్ కాదు కాదు నా దగ్గర ఉంది కోఆర్డినేట్ డ్రాయింగ్. దానికి దీనికి నేను అలైన్ చేశాను. మీకు మనకు కోఆర్డినేట్లు వచ్చేస్తాయి. కోఆర్డినేట్స్ ఎట్లా కనబడతలేదు తెలుసులేదు. అంటే ఆర్డినేట్స్ అన్నట్టు కోఆర్డినేట్స్ అంటే ఏమని టైప్ చేయాలి? కోఆర్డినేట్స్ అన్న కోఆర్డినేట్స్ అని పెట్టినా మనం పాలీలైన్తో ఇదిగా పాలీలైన్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో. ఇప్పుడు మనం ఈ వైట్ లైన్ కావాలి దాన్ని లిస్ట్ కొట్టినాం అనుకో. దాన్ని సెలెక్ట్ చేసుకొని లిస్ట్ కొట్టినాం అనుకో మనకు దాని కోఆర్డినేట్స్ అన్నీ వచ్చేస్తాయి. లేదు దీనికి కూడా మన ఇది ఉంది కదా సపోజ్ కోఆర్డినేట్స్ అని ఐడి ఇచ్చి ఇలా కొట్టినా కూడా నీకు వస్తాయి. ఇక్కడ కింద వచ్చింది ఎక్స్ వై అని వచ్చి అలా కూడా వస్తాయి. మనకి తీసుకోనికి నెంబర్ ఆఫ్ ఇది ఉంది అందులో. ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ నేను ఇదే కోఆర్డినేట్ తీసుకెళ్ళి దాంట్లో వేస్తే అదే పాయింట్ మళ్ళీ నాకు అదే కార్నర్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇదే కోఆర్డినేట్స్ కదా. ఇప్పుడు ఇదే 917.905 22202.809 అంటే ఎగ్జాక్ట్లీ మనం ఇదే కార్నర్ వస్తుంది. అన్న ఇందాక మనం డ్రాయింగ్ ఇది తీసుకున్నాం కదా, అందులో ఒక ఆర్డర్ ఉంది కదా, అని నాకు చెప్పి ఇన్పుట్ చేస్తాను. ఎగ్జాంపుల్ మీరు స్టార్టర్ మార్కింగ్ ఇచ్చేటప్పుడు మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని ఆటోకేర్లో కోఆర్డినేట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని XYZ ఇచ్చేసుకుంటారు.
అంతే ప్రతి స్టార్టర్కి మీరు ఇక్కడ ఆటోకాయలు ఇవ్వాల్సిందే. ఇవ్వాలి. ఆటో క్యాడ్ నుంచి నీకు రాంది అసలు నీకు ఏమీ రాదు వితౌట్ అయితే నువ్వే డ్రైవ్ చేసుకుని ఇట్లా అంటే ఈ స్లాబ్ నీకు రెడీగా ఉంది అనగానే నువ్వు ఆటోకాయల కోఆర్డినేట్స్ పిక్ చేసుకుని డ్రైవ్ చేసుకుని వచ్చేస్తావా? ఆయన డిజిటల్గా అన్ని చేస్తాడు. అన్న, అంతే. ఇప్పుడు ఆయన కాదు. ఒక్క నిమిషం ఆగు. ఈ కోఆర్డినేట్ కొట్టు నేను చెప్తా ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ మిషన్ సెటప్ తోనే ఉంది కదా. సెటప్ ఈస్టింగ్ చెప్పు. ఈస్టింగ్ ఫస్ట్ నుంచి కూడా సేమ్ 50004 పాయింట్ ఒక నిమిషం అన్న సెట్ అవుట్లోకి వెళ్తాము. మాన్యువల్కి వెళ్తాము. మాన్యువల్ ఎందుకంటే మనం ఇన్పుట్ ఇస్తాం. మాన్యువల్గా ఇస్తున్నాం కాబట్టి మాన్యువల్ 5004 5004.055 055 055 3000.601 ఇంకా లేదు అక్కర్లేదు. డబల్ అవసరం